ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు వెంటనే చూడొద్దు. దేవుని వైపు మాత్రమే చూడడం, దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయడం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనుషులు అతి తక్కువ మంది మనకి దగ్గరగా నిలుస్తారు. అనేక మంది మాటిచ్చి దూరంగా ఉండేవారే ఉంటారు. అందులో రక్త సంబంధీకులు కూడా. అయితే దేవుడు మాత్రం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షాన నీకు సమీపంగా నిలబడతాడు ఆయన. ఆమేన్. అందుకే అంటారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పి దేవుడు అన్నారు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ మాటను వింటూ ఉన్నావు? నలగొట్టబడుతున్నావా? శ్రమల మధ్యన కాలిపోతూ ఉన్నావా? అయితే దేవుని తట్టు తిరుగు, ఆయన మీద ఆధారపడు. మనుషుల మీద నమ్మకాన్ని తొలగించుకుని దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే నీ కష్టములో, నీ శ్రమలో దేవుడు నీ పక్షాన నిలబడి నిన్ను విడిపించడమే కాదు, ఆయనకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాడు.